ఎస్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. పాడేరు ప్రాంతంలో అభినయ్ దర్శన్ తన ఒక పార్టీని పెట్టి క్యాన్వాస్ ఇస్తున్నటువంటి క్రమంలో మరి ఈరోజు రోడ్డు పక్కన గాయాలతో కనిపించినటువంటి అభినయ్ దర్శన్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ రావటం జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి వారిని గాయపడినటువంటి అభినయ్ దర్శన్ని హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళినటువంటి వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. విషయం ఏంటి అంటే, పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి యత్నం కలకలం, తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్నటువంటి వీడియోస్ వైరల్. అభినయ్ దర్శన్ పై కొందరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు దాడి చేసినట్లు అనుమానాలు. కోడిగుడ్డు కూడా కొడుతున్నారని చెప్పేసి, కొట్టారని చెప్పేసి కూడా మరి అజయ్ బాబు గారు మాట్లాడారు. వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఒకవేళ ఈ అభినయ్ దర్శన్కు జరిగినటువంటి ఇబ్బంది జరిగినటువంటి ఆ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్ళి దర్శించాలని చెప్పేసి అజయ్ బాబు గారు కూడా కోరారు. వారు ఒక వీడియో చేశారు. ఈ సమయంలో నేను అందులో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలతో చెట్లలో పడేసినట్లుగా, ఆ కారు కూడా చెట్లలోకి వెళ్ళిపోయింది. తనతో ఒక సహోదరుడు కూడా ఉన్నాడు, తనకు కూడా చాలా గాయాలయ్యాయి. ప్రాముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా, స్త్రీలు పురుషులు అందరూ కూడా అక్కడ చేరుకొని చాలా గాయాలయ్యాయి. వెళ్ళి అందరూ కూడా అభినయ్ దర్శన్ తీసుకొని, ఆ ప్రాంతం నుంచి అభినయ్ దర్శన్ తీసుకొని కొండగట్టుకు తీసుకొచ్చారు, కిందికి వచ్చారు. చూద్దాం, మనం ఒకసారి విజువల్స్ చూస్తున్నాం. మనం ఆ లొకేషన్ లో మనం చూస్తున్నారు కదా, చాలా మంది అక్కడ ఏడుస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. తనను చూసి ఇబ్బంది పడి చాలా మంది ఏడుస్తున్నారు అక్కడ. అంతేకాకుండా అంటే తనతో వాళ్ళతో కలిసి తిరిగినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నాము, ఈ స్థలంలోనే ఉన్నాం, ఇలా ఎలా జరిగింది అని కొంతమంది అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఒకసారి ఈ విషయం పైన మీరు స్పందించాలి. అంతేకాకుండా అభినయ్ దర్శన్ ఇలాంటి రాజకీయానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఒకళ్ళు ఇద్దరు ఇలా వెళ్ళకూడదు అసలు వాస్తవంగా. మరి ఎందుకు ఆ ప్రాంతానికి, పాడేరు ప్రాంతానికి మనం చూస్తే కారులో దాదాపుగా ఇద్దరు వ్యక్తులు మాత్రమే మనకు కనిపిస్తున్నారు. నేను మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇమేజెస్ కొన్ని వచ్చాయి నాకు. అక్కడ అభినయ్ దర్శన్ యొక్క పరిస్థితి దాదాపుగా ఇలా ఉందండి. అక్కడ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, చేతుల మీదనే తీసుకువెళ్ళారు. అక్కడ ఒక కారు వస్తే ఆ కారులో నుండి దింపేసి తీసుకెళ్ళారు. ఆ తర్వాత అక్కడ మనము అంటే తనకు కొంచెం గాయాలు బాగానే అయ్యాయి, దెబ్బలు అంటే రైట్ సైడ్ కొంత గాయాలు అయ్యాయి. బహుశా మనము ఇక్కడ చూపించకూడదు, యూట్యూబ్ కమ్యూనిటీ అంటే గైడ్ లైన్స్ ప్రకారంగా ఇవి మనం చూపించలేము. అక్కడైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అక్కడ ఒక సిస్టర్ ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిస్తూ ఉన్నారు. ఇక్కడికి ప్రజలైతే చేరుకున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ముందుగా ఈ కారులో తీసుకువెళ్ళారు బ్రదర్ని అయితే. ఇంకొక యవనస్తుడు కూడా తనతో ఉన్నట్లుంది.
అభినయ్ అయితే నీళ్లు తాగటం, అక్కడ ఉన్న వాళ్ళు నీళ్లు కూడా తాగించారు. తన గాయాలు బట్టి వారు తనను పలకరించే ప్రయత్నం అయితే చేశారు. చేసి తనతో మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు ట్రై చేశారు. అది చాలా అడవి ప్రాంతం లాగా కనిపిస్తా ఉంది. పాడేరంటే మరి ఆ ప్రాంతంలో కూడా మరి కేసు ఫైల్ అయినట్టు కొంతమంది సహోదరులు మెసేజ్లు పెడుతున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి పైన, అంటే గుర్తు తెలియనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు. అయితే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కారులో వెళ్తూ వీళ్ళు కూడా వీడియోని షూట్ చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళు ఫేస్కి మాస్క్ కట్టుకొని వాళ్ళు చెట్ల మధ్యలో ఉన్నట్టుగా, అంటే వీళ్ళని గమనించి వీడియో తీస్తున్నారా, లేకుంటే వీళ్ళు అంటే క్యాజువల్ గా అభినయ దర్శన్ వాళ్ళ ఛానల్ ఉంది కాబట్టి ఎక్కువ వీడియోస్ తీసి వాటిని ఛానల్లో పెట్టుకుంటారు వాళ్ళు, కాబట్టి అలా ఫోకస్ చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళు వెళ్తున్నటువంటి కారు కూడా యాక్చువల్గా అక్కడ అది కారు వెళ్తూ ఉంటే కూడా వీరు వీడియోని షూట్ చేస్తున్నారు. సో నేను మీకు అది చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ కారులో వెళ్తున్నటువంటి వీడియోని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, ఇది వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ అసలు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఇట్లా పేస్ చూడండి, ఇట్లా పేస్ ఏం చేశారంటే వాళ్ళు మాస్కులు కట్టుకొని వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది ఇక్కడ. బహుశా కేసు నమోదు కూడా అయినట్టు, సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. ఈ సమయంలో మనము ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నేను కొంచెం విషయం మాట్లాడాలని ఆలోచన చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, అర్థమవుతుందా? సో ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారు ఉన్నారో, మన భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి రాజకీయ చరిత్ర, రాజకీయానికి వెళ్ళాలని వెళ్తే మంచిదే అండి. రాజకీయానికి వెళ్ళటం వల్ల ఇది ఎవరో తప్పు పట్టట్లా వాస్తవంగా. కానీ రాజకీయంలోకి వెళ్ళినప్పుడు ఎప్పటికైనా కూడా సింగిల్గా ప్రయాణం చేయటం అనేది, సింగిల్గా ఒక వ్యక్తితో కలిసి ప్రయాణం చేయడం అనేది చాలా కష్టతరమైంది. ఎందుకంటే ఈయనకి ఆల్రెడీ ఇంతకుముందు కాల్స్ కూడా వచ్చినట్టుగా మాట్లాడాడు, అర్థమైందా? ఇంతకుముందు కాల్స్ వచ్చినట్టుగా కూడా వీరు మాట్లాడారు. సో అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదండి, జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఏదైనా చూసుకుంటానని అజాగ్రత్త అనేది కొంతవరకు బాగోలేదు. ఇంతకుముందే మన ఎవరు అజయ్ బాబు గారు కూడా మాట్లాడారు. అజయ్ బాబు గారు మాట్లాడి పాడేరు ప్రాంతంలో అభినయ్ దర్శన్ గారికి ఇలా జరిగింది, దయతో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సహకరించండి అంటూ వారు కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. సో నేను కూడా ఈ టైంలో మీ అందరికీ కూడా మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దయచేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా అభినయ దర్శన్ని దర్శించి చిన్న ప్రేయర్ చేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ సమయంలో మనం ఫ్యాక్ట్ కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితంలో వెళ్తున్నప్పుడు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఎప్పటికి కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదండి, అర్థమవుతుందా? ఎప్పటికీ కూడా కాల్స్ వచ్చినప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు, దాని విషయంలో జాగ్రత్త పడాలి, అర్థమైందా? కొంతమంది ముందే చెబుతున్నారు కదా కాల్స్ చేసి మీకు. అలాగే అజయ్ బాబు గారికి కూడా 2 సార్లు 3 సార్లు కాల్స్ చేసి అలాగనే మనం ఫేస్బుక్లో, యూట్యూబ్లో అక్కడక్కడ చూసాం. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, నా సలహా ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు గాయపరుస్తాను, కొడతాను, అలా ఇలా అని ఎవరైనా మాట్లాడినప్పుడు